ఏడాదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోతే నేను కోట్లు సంపాదించుకోవచ్చు అని వస్తున్నారు తప్ప ఇక H1B అయినా అదే పరిస్థితి. అంతే తప్ప వాడి ఏదో తెలివితేటలు ఉన్నాయి, వాని తెలివితేటలు ఈ దేశంకి ఏదో పనికొస్తాయి అని వస్తున్న గాడి కొడుకులు ఎవరు లేరు. ఇండియాలో ఇంతకంటే ఎక్కువ మేధావులు ఉన్నారు. ఒక డాక్టర్లు ఉన్నారు, ఐఐటీలో చదివిన వాళ్ళు ఉన్నారు, ఎయిమ్స్లో చదివిన వాళ్ళు ఉన్నారు, మామూలు ఏం చదువు రాని వాళ్ళు కూడా మస్తు తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆడికి వచ్చేసి ఈడ లేబర్ పని చేస్తాడు, ఆడ వచ్చేసి ఏదో వీక్తాడు, బ్రెయిన్ డ్రైన్ అయింది. నాన్ సెన్స్. బ్రెయిన్ ఉన్నోడు వాడు ఇండియాలో ఉన్నా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు ఐఐటీలో ఐఎంలో చదివిన వాళ్ళే ఆడవాడు అదేంది డెలివరీ చేస్తారు కదా, ఇవన్నీ కంపెనీలు పెడతారు కదా, ఎవడు పెడుతుండు? ఐఐటీలో ఐఎం చదివినవాడే. ఆడ లేడా ఇండియాలో వాడు? ఇప్పుడు గిగ్ వర్కర్స్ ఇవన్నీ చేస్తారు కదా డెలివరీ, స్విగ్గీ గిగ్గీలు, ఆడు ఐఐటీలో చదివినవాడు ఐఎం చదివినవాడు కాదాడు.